హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాము. మేమైతే కుండీ చేయించుకుంటున్నామండి. ఈ 2025లో ఖర్చు ఎంత అయిందో చెప్తున్నాను చూడండి. ఈరోజు మేము ఒక యూనిట్ ఇసుక వేయించుకున్నామండి. ఇక్కడ మొక్కలు ఉండేవండి, అవి తీసి కుండీల్లో పాతిపెట్టిందండి మా అక్క. మా పాత కుండీ అయితే వరలకు అన్నం పడిపోయి నీళ్ళు ఆగట్లేదండి, నీళ్ళన్నీ కారిపోతున్నాయండి. అందుకనే కొత్త కుండీ చేయించుకున్నామండి. మొత్తము 4 వరలు తెప్పించామండి. ఇంకా 2 సిమెంట్ బస్తాలు ఇసుక కూడా తెప్పించుకున్నాం కదండి. ఇంకా పాత వరలు తీయించేసి కొత్త వరలన్నీ వేపించామండి. తాపీ మేస్త్రితో చేయించామండి. కొత్త కుండీ అయితే చేయించామండి. దీనికి వచ్చేసి ఈ కుండీ టోటల్గా మొత్తం 11,000 అయ్యిందండి. ఇది నెక్స్ట్ డే అండి. అది ఎండిపోయాక కొంచెం తడుపుతున్నామండి కుండీని. ఈ కుండీ ఎలా ఉందో చెప్పండి. మొత్తం టోటల్గా 11,000 అయ్యిందండి. మొత్తము 4 వరలు తెప్పించామండి. ఇంకా 2 సిమెంట్ బస్తాలు ఇసుక కూడా తెప్పించామండి, వేయించామండి. తాపీ మేస్త్రి అయితే నీట్గా చేశారండి. ఇదైతే వేయించామండి మేము మా ఇంట్లో. కొత్త కుండీ అయితే చేయించామండి. పాత కుండీ అయితే వరలకు అన్నం పడిపోయిందండి, అందుకని చేయించామండి అలా. మా కుండీ అయితే ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. మాకైతే ఇలా అయ్యిందండి. కుండీ అయితే నీట్గా చేశారండి, చాలా బాగుందండి. చూడండి ఎలా ఉందో. మేమైతే 11,000 అవుతుంది అనుకోలేదండి, 5,000 అవుతుంది అనుకున్నామండి. కానీ అంత అయ్యిందండి ఖర్చు మొత్తము టోటల్గా. మీరు ఎవరైనా చేయించుకోవాలంటే చేయించుకోండి. 2025లో ఖర్చు మాత్రం ఇంత అయ్యిందండి. టోటల్గా 11,000 అయ్యిందండి టోటల్గా కుండీ ఖర్చు మొత్తము. మేమైతే ఇలా చేయించుకున్నామండి. అయితే కుండీ కొంచెం పైకి వచ్చిందండి, బేస్మెంట్ కన్నా పైకి వచ్చిందండి. అందుకనే కొంచెము కట్ చేసి చేశారండి మేస్త్రీలు. అంటే బేస్మెంట్ పైకి రాకూడదంట కదండి, అందుకనేనండి. మా కుండీ ఎలా ఉందో చెప్పండి. ఇదేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ అన్నా చేయండి మా ఛానల్ని. కొత్తగా ఓపెన్ చేశానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.